ఓ తండ్రి తన డైరీలో రాసుకున్న చివరి పేజీ. చిన్న, అలసిపోయానురా, నీరసపడిపోయాను, ముసలివాణ్ణి, దయచేసి నన్ను అర్థం చేసుకో. బట్టలు వేసుకోవటం కూడా కష్టంగా ఉంది. తువ్వాలేదో చుట్టబెట్టుకుంటాను, గట్టిగా కట్టుకోలేను, అందుకే తొలగిపోతుంటుంది. కసురుకు అన్నం తినేటప్పుడు చప్పుడవుతుంది, చప్పుడు కాకుండా తినలేను, అసహించుకో. నీ చిన్నతనంలో నువ్వు కూడా ఇంతే, గుర్తు తెచ్చుకోరా. బట్టలు సరిగా వేసుకునేవాడివి కాదు, అన్నం కూడా అంతే పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి. ఒకే విషయాన్ని పదే పదే చెబుతుంటాను, విసుక్కో. స్నానం చేయటానికి ఓపిక లేదు, చేయలేదని తిట్టకు. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడ్పించేవాడివో గుర్తుందా? తినాలని లేనప్పుడు తినలేను, విసుక్కో. కీళ్ళ నొప్పులు, నడవలేను, ఊతకర్ర నాతోనే ఉండాలి, లేనప్పుడు నీ చేయి అందించి నడిపించు. నీకు నడక వచ్చే వరకు నేను అలాగే నిన్ను వేలు పట్టుకుని నడిపించానురా. అందుకే నేను ముసలివాణ్ణి, పసివాళ్లతో సమానం అంటారు. ఏదో ఒకరోజు నాకు బతకాలని లేదు, చనిపోవాలనే ఉంది అంటారు. అప్పుడు కోపం తెచ్చుకోకు, అర్థం చేసుకో. ఈ వయసులో బతకాలని ఉండదు, కానీ బతకక తప్పదు. ముసలి కంపు కొడుతున్నానని అసహించుకోకు, చూడకు, దగ్గరగా తీసుకుని కూర్చో. నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను అలాగే దగ్గరగా తీసుకునేవాడినిరా. నువ్వు అలా తీసుకుంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ చనిపోవాలనుందిరా. చిన్న, ఇంతకంటే నేనేమి చెప్పలేదురా. దయచేసి నన్ను అర్థం చేసుకో. అవేకన్ విత్ శరత్. Please subscribe my channel for more videos. Thank you.